అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసున మనసై. రచయిత రాపాక సన్ని విజయకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, బైక్ సౌండ్ వింటూనే ఒక్క ఉదుటన వరండాలోకి వచ్చింది అలకనంద. కాంపౌండులోకి దూసుకొచ్చి బైక్ మీద నుంచే భార్యను విష్ చేశాడు సిద్ధార్థ. తన రాక కోసమే ఎదురు చూస్తున్నట్టు తుమ్మెద కోసం విరిసిన పుష్పాల్లా ఉన్నాయి ఆమె కన్నులు. పెదాలు చిరునవ్వుల ఇంద్రచాపాలై ఆహ్వానించాయి అతన్ని. హృదయంలో పొంగిన ఆనందాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదతను. బైక్ స్టాండ్ వేసి భార్య దగ్గరకొచ్చాడు. ఆమె కళ్ళల్లోంచి తన చూపులతో తేనెలు గ్రోలుతున్నట్టు మత్తుగా థ్యాంక్ యూ అన్నాడు. భర్త చేతిలో బ్యాగ్ అందుకుంటూ ఎందుకు అంది ఆశ్చర్యపోయినట్టు. హాల్లోకి వచ్చారిద్దరు. భార్యను పొదవి పట్టుకొని ఎలా ఉండాలనుకున్నానో నువ్వు అలా ఉన్నందుకు అన్నాడు. మృదువుగా తన పెదాలతో ఆమె చెంపల్ని రాశాడు. అయితే నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అందామే, భర్త పెదాల స్పర్శకు పులకిస్తూ. అదేమిటి? ఆశ్చర్యపోయాడతను. ఆమె అందంగా నవ్వింది. నవ్వి నేనెలా ఉన్నానో మీకలా నచ్చినందుకు అంది. మరి నేను? ఆసక్తిగా అడిగాడు. దానికి సమాధానంగా మునికాళ్ళ మీద లేచి భర్త పెదాలందుకొని ముద్దాడి గదిలోకి పరుగు తీసింది. అతను భార్య వెనకాలే పరుగు తీసి ఆమెను పట్టుకొని గట్టిగా కౌగిట్లో బంధించాడు. తప్పించుకునే ప్రయత్నం చేయలేదామె. మీకు కొంచెం చొరవిస్తే చాలు, ఎప్పుడు పడితే అప్పుడు రెడీ అయిపోతారు అంది భర్త కౌగిలిని హాయిగా అనుభవిస్తూ. అంతకంటే హాయినేదో అతను అందుకుంటుంటే. ఏమిటి సిద్ధార్థ, ఇంటికి వెళ్ళరా ఏమిటి? అతని ఊహలు చెదరగొడుతూ అతని కొలీగ్ నందన్. అప్పటికి అందరూ వెళ్ళిపోయినట్టు ఆఫీస్ నిశ్శబ్దమైపోయింది. అతని మనసు అలాగే స్తబ్దమైపోయింది. భారంగా నిట్టూర్చి నందన్ వెనకాలే బయటకు నడిచాడు సిద్ధార్థ. కాఫీ కలుపుకొచ్చి సోఫాలో అలసినట్టు కూర్చున్న భార్యకు ఒక కప్ అందించి తను ఆమె ప్రక్కనే కూర్చున్నాడతను. థ్యాంక్ యూ అంది అలకనంద. మీరు ఇలా చేస్తే నచ్చుతుంది, కానీ బాధేస్తుంది. ఒక్క నిమిషం ఆగితే నేనే ఇస్తానుగా అంది నొచ్చుకుంటున్నట్టుగా. ఇప్పుడు ఏమైందని? నువ్వు అలసిపోయి వస్తావు, నువ్వు ముందొస్తే నువ్వే చేస్తావుగా అన్నాడు సిద్ధార్థ. సోఫాలోంచి లేచి మోకాళ్ళ మీద కూర్చొని భర్త ఒడిలో తల పెట్టుకొని థ్యాంక్ యూ అంది. నాలాగే నువ్వు జాబ్ చేస్తూ అలసిపోతావనే కాదు, మామూలుగానైనా నేను ఇలా ఇంటి పనులు షేర్ చేసుకోవటంలో గొప్పతనమేమీ లేదు అన్నాడు. భార్య తల మీద ముద్దాడాడు. భర్త పట్ల కృతజ్ఞతతో ఊరిన కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా చెక్కిలి మీదకు జారాయి. అంత అందమైన కలను చెదరగొడుతూ కాలింగ్ బెల్ మోగింది. ఉలికిపడి లేచింది అలకనంద. సోఫాకు జారబడి క్రింద కూర్చొని ఉందామే. తడిచిన కళ్ళు తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా భర్త సిద్ధార్థ. ఏదో వెతుక్కుంటున్నట్టు భర్త మొహంలోకి చూసింది. అతను భార్య కళ్ళలోకి చూశాడు. ఏ భావము ఇద్దరికీ చేరలేదు. ఆమె మౌనంగా కిచెన్లోకి నడిచింది. అతను బ్యాగ్ టీపాయ్ మీదకు విసిరి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం ముగించి వచ్చేసరికి కాఫీ కప్తో సిద్ధంగా ఉందామె. భార్య చేతిలో కాఫీ కప్ అందుకొని సోఫాలో కూర్చుంటూ అడిగాడు. నీకేది? నాకు తాగాలని లేదు చెప్పిందామె ముభావంగా. అతనేం బ్రతిమలాడలేదు. అసలు అదేం పట్టించుకోనట్లే కాఫీ తాగాడు. ఖాళీ చేసిన కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి పనుల్లో పడిపోయిందామె. అతను టీవీ ఆన్ చేసి రిమోట్ అందుకున్నాడు. రిపీటెడ్గా ఛానల్స్ మారుస్తున్నాడు, కానీ అతని మనసేమీ టీవీ మీద లేదు. భార్యతో ఈ పరిస్థితి చాలా విసుగ్గా ఉందతనికి. తామిద్దరూ మాట్లాడుకోకుండా ఏమీ లేరు. మాటల్లో నిశ్శబ్దం ఉంటుందని, గ్యాప్ ఉంటుందని ఇన్నాళ్ళు తెలియదు. ఈ అనుభవం ఎంతో అశాంతిగా ఉంది. భార్య మీద కోపంగా ఉంది. ఎంత సంతోషకరమైన రోజులు ఎంత త్వరగా వెళ్ళిపోయాయి. ఒక్కరోజు గడవటమే దుర్భరంగా అనిపిస్తోంది. సుమారు నెల రోజుల నుంచి ఈ యాతన. ఎందుకంత పట్టుదల తనకు? ఏం లోటుందని? ఏమి లోటు చేస్తున్నానని? భార్య అంటే ఎలా ఉంటే తనకిష్టమో అంతలా చెప్పాక కూడా తను అలా తన ఇష్టాన్నే నెగ్గించుకోవాలని చూస్తుందంటే ఎలా భరించటం? అసహనంగా రిమోట్ పక్కన పడేశాడు. తను మారొచ్చుగా, నన్ను అర్థం చేసుకోవచ్చుగా, ఎన్నాళ్ళిలా అని ఆలోచించాడు. మనసంతా చిరాకుగా మారిపోయింది.
ఏం కూర వండమంటారు? వంటగదిలోంచి భర్త దగ్గరకు వచ్చి అడిగింది. చిరాకు బయటపడకుండా నీ ఇష్టం అన్నాడు. భర్త వైపు చూస్తూ కాసేపు అలాగే నిలబడిపోయిందామె. తర్వాత కిచెన్లోకి వచ్చి భర్తకిష్టమైన వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లోంచి తీసింది. ఎంత వివరంగా చెప్పింది తను! ఎంత ప్రాధేయపడింది! ఏ పరిస్థితులు తనను అలా ఆలోచించేలా, నిర్ణయం తీసుకునేలా చేశాయో ఎంత అనునయంగా చెప్పింది! ఆయన కాకపోతే ఎవరు గ్రహిస్తారు తన మనసుని? ఉక్రోషంగా అనుకుంది. ఈ యాంత్రికమైన రోజులు పోయి పెళ్ళైన మొదటి రోజులు, నెల క్రితం వరకు గడిచిన ఆ అద్భుతమైన రోజులు త్వరగా వచ్చేస్తే బాగుండు. ఆయన మనసు మారితే బాగుండు ఆశగా అనుకుంది అలకనంద. అంతలోనే అనవసరంగా నేనే ఈ పరిస్థితి తెచ్చుకున్నానా? తను ఎక్కువగా భయపడుతోందా? తన భయాలన్నీ అర్థం లేనివా? ఆయన చెప్పినట్టే వింటే నెల రోజులుగా అనుభవిస్తున్న ఈ బాధ ఇద్దరికీ తప్పి ఉండేది కదా అని ఆలోచించింది. అని ఎన్నో భయాల నుంచి, అభద్రత నుంచి బయటపడాలంటే ఈ కష్టం, ఈ వేదన కొన్ని రోజులు తప్పదు, భరించాలి. తన భయం అర్థం లేనిదేం కాదు, తను అనుభవించింది అని ధైర్యపడింది. మళ్ళీ వెంటనే ఈ కోల్డ్ వార్ వల్ల ఫలితమేముంటుంది? లేక ఇంకా తమ మధ్య గ్యాప్ పెరుగుతుంది అనుమానపడింది. వంట చేసేలోగా ఏదో పనుందంటూ బయటికెళ్ళిన సిద్ధార్థ వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది అలకనంద. తను రావటం ఆలస్యమవుతుందని, తన కోసం చూడకుండా భోజనం చేసి నిద్రపోమ్మని ఫోన్ చేసినా అంత రాత్రి వరకు తన రాక కోసము అలా ఎదురు చూస్తున్న భార్యను చూసేసరికి అతని మనసంతా ఆమె మీద అనురాగంతో నిండిపోయింది. తన మీద అలిగి కూడా తన పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అతని హృదయం భార్య పట్ల కృతజ్ఞతతో కరిగిపోయింది. కొసరి భార్యతో భోజనం తినిపించాడు. ఆమె ఏమీ బెట్టు చేయలేదు. చాలా రోజుల తర్వాత ఇద్దరికీ ఆ రాత్రి భోజనం సంతృప్తినిచ్చింది. అయినా ఇంకా ఏదో గ్యాప్ మిగిలిపోయిన భావనతో పడగ్గది చేరారిద్దరూ. 10 నిమిషాలు గడిచి ఉంటాయి వాళ్ళిద్దరూ మంచం మీదకు చేరి. ఆ 10 నిమిషాలు 10 గంటల్లా భారంగా అనిపించాయి అతనికి. అటు తిరిగి పడుకున్న అతను భార్య వైపు తిరిగాడు. ఆమె వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకొని ఉంది. కొద్ది రోజులుగా కనిపించని ప్రశాంతత ఏదో భార్య ముఖంలో కనిపించింది. ఆమె నిద్రపోవటం లేదని అతనికి తెలుసు. 2 చేతులు పొట్ట మీద వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని, వైట్ మెరూన్ కలర్ మీద చిన్ని పూలతో ఉన్న నైటీలో ధ్యానం చేస్తున్నట్టుగా ముగ్ధలా హృదయంగా ఉంది. ఎంత అపురూపంగా ఉందో గర్వంగా అనుకున్నాడు. మూసి ఉన్న ఆ అందమైన కన్నుల్లో తనని వశీకరించుకునే మంత్రమేదో ఉంది. ముద్దులకై పూసి అరవిరిసినట్టున్న ఆ పెదాలు తనని ఆహ్వానిస్తున్నట్టే ఉన్నాయి అనుకున్నాడు. కానీ బిడియమేదో అతన్ని ఆపింది. చెంపల మీద సన్నగా మెరిసే నూగారు, కదిలే కురులు ఆ సన్నటి వెలుగులో అతని మనసుని గిలిగింతలు పెట్టాయి. అతని కదలిక ఆమెకు తెలిసి తననే చూస్తున్నాడని గ్రహించిందో ఏమో. పెదాలతో పాటు ఆ చిన్ని గడ్డం కూడా చిన్నగా అదురుతుంటే అతని గుండె శృంగారపు మధువులో ముంచినట్టయి ఇక ఆగలేనట్టు ఆమె పెదాలను గాఢంగా అందుకున్నాడు. పొట్ట మీద ఉన్న ఆమె చేతులు చటుక్కున కదిలి అతడింకా మొహమాట పడతాడేమో అన్నట్టు అతని చెవుల చుట్టూ పోయి తలను గట్టిగా పట్టుకున్నాయి. రకరకాలుగా ఆ ముద్దునే ఎంతోసేపు అనుభవించారో తెలియదు. కానీ చాలాసేపటి తర్వాత చిన్న చప్పుడుతో విడిపడ్డ పెదాల్లోంచి ఆమె అడిగింది భర్తని, ఎందుకంత బిడియం? తననే చూస్తూ ఏదో వెతుకుతున్న మర్మం తెలియని ఆ కన్నులు ఆ మసక వెలుతురులో కూడా స్వచ్ఛంగా మెరుస్తుంటే ఆ కళ్ళల్లోకి తన్మయంగా చూస్తుండిపోయాడు. కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. భర్త జుత్తులోకి 2 చేతులు పోనిచ్చి, నేను మీ సొంతమేగా అంది మార్దవంగా. అతను కరిగిపోయినట్టు భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. నీ అభిప్రాయాన్ని మన్నించకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నానుగా అన్నాడు, చిన్నగా పశ్చాత్తాపమేదో మొదలైనట్టు. ఆమె అదేమీ గమనించలేదు. భర్త వీపు చుట్టూ చేతులు వేసి తన వైపు మరింతగా హత్తుకుంటూ, నేను కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించకుండా బాధపెట్టాను కదూ అంది. ఇక బాధపెట్టను చెప్పింది. అతను సంభ్రమంగా నిజంగా అన్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంటే మీతో ఈ దూరం భరించలేనిక. నా భయాలన్నీ అర్థం లేనివేమో అనిపించాయి. మీకు అనుకూలంగా నడుచుకోవటమే సంతోషంగా ఉంది అంది. ముఖ్యంగా మిమ్మల్ని ఇక బాధ పెట్టకూడదని అంది. థ్యాంక్ యూ అంటూ అదోలా గొనిగాడు.
ఆమె తన మనసుని మలచుకున్నట్టే మనస్ఫూర్తిగా భర్తకు అనుకూలంగా తన తనువుని మలచుకుంటూ ఉంటే భార్య అందించిన వరంతో ఆమె అణువణువు నిండిపోయాడతను. అంతవరకు తమ మధ్య ఉన్న వెలితి తీరుతుండగా భర్త స్పర్శలోని ప్రేమని పూర్తిగా ఆస్వాదించిందామె. ఏమిటి మిస్టర్ సిద్ధార్థ, ఈరోజు మీలో చాలా మార్పు కనిపిస్తోంది, చాలా హుషారుగా ఉన్నారు. ఆఫీస్లో అడుగు పెట్టగానే సిద్ధార్థని అడిగాడు అతని కొలీగ్ నందన్. నెల రోజుల తర్వాత ఇంత ఉల్లాసంగా చూస్తున్నాను మిమ్మల్ని అన్నాడు. ఈయనకు అబ్జర్వేషన్ ఎక్కువే, కరెక్ట్గా రోజులు కూడా గుర్తుపెట్టుకున్నాడు మనసులో అనుకున్నాడు సిద్ధార్థ. నందన్ వైపు చూసి చిరునవ్వుతో తల ఊపాడు. కీప్ ఇట్ అప్ అన్నాడు నందన్ తనకేదో అర్థమైనట్టు. ఈయన సామాన్యుడు కాదు, అన్నీ గమనిస్తూనే ఉంటాడు అనుకుంటూ వెళ్ళి తన ఛాంబర్లో కూర్చున్నాడు సిద్ధార్థ. తర్వాత నిమిషంలో తన పనిలో ఇన్వాల్వ్ అయిపోయాడు. సరిగ్గా గంట తర్వాత వచ్చాడు నందన్ సిద్ధార్థ ఛాంబర్లోకి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ. ఆఫీస్ టైంని కిల్ చేయటం సిద్ధార్థకి నచ్చదన్న సంగతి నందన్కి తెలుసు. నందన్ కూడా సేమ్ ప్రిన్సిపుల్తో ఉంటాడు. ఎంతో పని ఉంటే కానీ అలా రాడు. నో ప్లీజ్ బీ సిటెడ్, చైర్ చూపిస్తూ చెప్పాడు సిద్ధార్థ. మీతో చిన్న అవసరమైంది. సిద్ధార్థ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ అన్నాడు నందన్. ఎవరు అవసరంలో ఉన్నా నందనే ఆదుకుంటాడు. అలాంటిది అతనికి అవసరమా? నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు సిద్ధార్థ. సిద్ధార్థ ఆలోచన అర్థమైనట్టుగా నవ్వి నాకు కాదు అన్నాడు నందన్. అయినా నాకే అనుకోండి అన్నాడు మళ్ళీ. నా ఛాంబర్ వైపు చూడండి సిద్ధార్థ, అక్కడ ఒక ఆమె కూర్చున్నారు, గుర్తుపట్టారా అని అడిగాడు నందన్. ఆమెను వెంటనే గుర్తుపట్టి ప్రభు గారి మిస్సెస్ కదా అన్నాడు సిద్ధార్థ. నేను గుర్తుపట్టలేకపోవటమేమిటి అన్నాడు. పాపం, ఏమిటి ఆమె అవసరం, ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అని అడిగాడు. బాధగా పెదవి విరిచాడు నందన్. ప్రభుగారు చనిపోయి 2 ఏళ్ళు అవుతోంది కదా. అప్పట్లో మన కంపెనీ ఇచ్చిన డబ్బంతా వాళ్ళ చుట్టాలు చేరి నాశనం చేశారట. భర్త పోయిన దుఃఖంలో ఈమె అప్పుడు జాగ్రత్త పడలేకపోయారు. డబ్బంతా అయిపోవటంతో తర్వాత చుట్టాలంతా మెల్లగా దూరమైపోయారు. 2 పిల్లలతో దిక్కులేనిదైపోయింది. ఈమె పెద్దగా చదువుకోలేదు. రోజు కూలీగా అక్కడక్కడ పనులు చేస్తూ 2 పిల్లల్ని పెంచుతోంది. పిల్లల్ని చదివించటానికి పడరాని పాటలన్నీ పడుతోంది. అవమానాలు భరిస్తోంది అని ఆగాడు నందన్. ఇదంతా నాకెవరో చెబితే మొన్న మధ్య పలకరిద్దామని వెళ్ళాను. ఆమె ఎంతో అభిమానవతి. విషయాలు పరిస్థితులు దాచి నాకేదో మర్యాదలు చేయటానికి ప్రయత్నించింది. ఏదో తాత్కాలికంగా సాయం చేసి వచ్చేయాలనిపించలేదు సిద్ధార్థ. నేనెంతో నచ్చజెబితే ఈరోజు ఇలా వచ్చారామె. మనం ఏదైనా చేద్దాం, మన స్టాఫ్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఆమెతో ఏదైనా షాప్ పెట్టిద్దాం నందన్ చెబుతుంటే సిద్ధార్థ మనసు సానుభూతితో నిండిపోయింది. మళ్ళీ ఆమె వైపు దృష్టి సారించాడు. ఆమె కూర్చున్న భంగిమలోనే ఏదో దీనత్వం కనిపించింది. తట్టుకోలేకపోయాడు. నందన్ ముందు ఆమెను ఇంటికి పంపించేయండి, ఆమె మన స్టాఫ్ ముందు అలా దీనంగా ఉండటం బాగోలేదు అన్నాడు సిద్ధార్థ బాధగా. ఆమెతో మనం ఖచ్చితంగా ఏదైనా షాప్ పెట్టిద్దాం, అందుకు నా సపోర్టు 100% ఉంటుంది అన్నాడు సిద్ధార్థ నిశ్చయంగా. సిద్ధార్థ వైపు అభినందిస్తున్నట్టు చూసి థ్యాంక్స్ చెప్పి సరే మన మిగతా స్టాఫ్కి కూడా చెబుతాను అని నందన్ వెళ్ళిపోయాడు. అతని కాన్ఫిడెన్సు సమర్థత సిద్ధార్థకు బాగా తెలుసు. ఎంత కరుడుగట్టిన స్వార్థపరుడైనా మానవతావాదిగా మార్చేస్తాడు. కనీసం ఆ సమయానికైనా మోటివేట్ చేస్తాడు. సిద్ధార్థకు అలకనంద గుర్తొచ్చింది. మనసంతా దిగులుతో నిండిపోయింది. అన్యమనస్కంగా సాయంత్రం వరకు తన పని ఏదో చేసుకున్నాడు. కానీ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూశాడు. ఆఫీస్ అవుతూనే అందరికంటే ముందు ఇంటికి బయలుదేరాడు. అతని మనసంతా అపరాధ భావంతో నలిగిపోతోంది. బీరువా తెరిచింది అలకనంద. లోపల నుంచి తన సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ తీసి వచ్చి హాల్లో కూర్చుంది. తను ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడి కొన్నిసార్లు పస్తులుండి చదివిన చదువుకి వచ్చిన సర్టిఫికెట్స్ అవి. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు మధ్యలో చేసిన కంప్యూటర్ సర్టిఫికెట్స్. ఇప్పుడు ఇవన్నీ ఇక ఎందుకు పనికిరానివైపోయాయి. ఒక్కొక్క సర్టిఫికెట్ని తల్లి బిడ్డను తాకినట్టు తాకింది ప్రేమగా. ఒక బిడ్డను ప్రసవించటానికి మాతృమూర్తి ఎన్ని అవస్థలు పడుతుందో, ఎంత కష్టం ఓర్చుకుంటుందో తనకు ఇంకా అనుభవం కాలేదు. కానీ ఏ పరిస్థితులు అనుకూలంగా లేక తను ఈ ఒక్కొక్క సర్టిఫికెట్స్ పొందటానికి ఎన్ని అవస్థలు పడిందో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొందో. సర్టిఫికెట్స్ గుండెలకు హత్తుకుంది. ఇక ఈ చదువుకి ఏ రకంగానూ సార్థకత లేదు, అనుకున్న ప్రయోజనము ఇక లేదు. ఆమె కళ్ళ వెంట జలజల కన్నీళ్లు రాలాయి.
ఆమెకు తన పెళ్లి చూపుల్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అన్నీ నచ్చాక తనతో విడిగా మాట్లాడాలన్నాడు సిద్ధార్థ. ఇద్దరికీ ఏకాంతం కల్పించారు పెద్దవాళ్ళు. మీరు నాకు చాలా నచ్చారు అన్నాడు సిద్ధార్థ తననే దీక్షగా చూస్తూ. అది అందరి ముందు మీరు దాచుకోలేదుగా అంది తను సంతోషంగా. మళ్ళీ చెప్పాలనిపించింది, మళ్ళీ మళ్ళీ చెప్పాలని కూడా అనిపిస్తోంది అన్నాడు. తనకు సంతోషంతో బాగా నవ్వొచ్చింది. మీ నవ్వులతో ఇక ప్రతిరోజు పులకించిపోయే అదృష్టవంతుణ్ణి నేనే అని గర్వంగా ఉంది అన్నాడు. తను పరవశంతో నవ్వింది. మీరు అనవసరంగా అంత చదువు చదివారు అన్నాడు సడన్గా. తన నవ్వు మాయమైంది. అదేమిటి అంది తను విస్మయంగా. నాకెలా చెప్పాలో అర్థం కాలేదు. ఏదో ఇంటరో డిగ్రీయో పూర్తి చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అపార్థం చేసుకోవద్దు. నేనేదో డామినేట్ చేయాలనో, బాగా చదివిన అమ్మాయి, జాబ్ చేసే అమ్మాయి నన్ను డామినేట్ చేస్తుందనో కాదు. ఇంటి పట్టున ఉండి నన్ను పిల్లల్ని ప్రేమగా శ్రద్ధగా చూసుకునే అమ్మాయి భార్యగా కావాలనుకున్నాను. మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారని ఇందాక మీ వాళ్ళు మాటల మధ్యలో చెప్పారు. ఆ విషయమే మీతో మాట్లాడాలి. మీరు చదివింది ఎందుకు పనికిరాకుండా పోయిందని తర్వాత బాధపడకూడదు. మళ్ళీ చెబుతున్నాను, మీరు నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. మీకు భయమేమీ వద్దు. నేను బాగానే సంపాదిస్తున్నాను. మనకి పుట్టబోయే 10 మంది పిల్లలకైనా అని నవ్వాడు. తర్వాత మళ్ళీ దయచేసి మీరు ఉద్యోగం అది అనొద్దు అన్నాడు బ్రతిమలాడినట్టు. తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు ఆయనేం చెప్పాడో తను విన్నదేమిటో పూర్తిగా అర్థం కావటానికే చాలా సమయం పట్టింది. అంతగా షాక్ తిన్నట్టు మొద్దుబారిపోయింది. తేరుకోలేకపోయింది. ఈ మధ్య అందరూ బాగా చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి భార్యగా రావాలనుకుంటున్నారని తను వింది, చూసింది. ఇదేమిటి, ఈయన ఇలా రివర్స్లో వచ్చాడు? ఇంకా ఈ మనిషికిప్పుడు ఏం చెబితే అర్థమవుతుంది? ఉక్రోషం వచ్చింది. ఎంత ఇష్టపడింది ఆయన్ని, ఇంత దెబ్బతీశాడేమిటి? నాన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ సడన్గా చనిపోయినప్పుడు అమ్మ 3 పిల్లలతో దిక్కులేనిదైపోయింది. ఏవో 4 రోజులు చుట్టాలు జాలి చూపినా తర్వాతంతా అమ్మే తను ఆడదాన్నని మర్చిపోయి 3 పిల్లలను పెంచటానికి, చదివించటానికి రాత్రి పగలు చాకిరీ చేసింది. తమ జీవితంలో పడిన అవమానాలు చెప్పటానికి మాటలు చాలవు. ఒక కుటుంబంలో పోషించే పెద్ద సడన్గా చనిపోతే ఏ ఆధారం లేక ఆ కుటుంబం ఎంత అల్లకల్లోలమైపోతుందో, ఈ లోకానికి ఆ కుటుంబం ఎంత పాపిష్టిదైపోతుందో తన కుటుంబం అనుభవించింది. తమ్ముడు, చెల్లి, తను చదువే ధ్యేయంగా అమ్మ ఆశను నెరవేర్చటానికి ఆ వయసులో ఉండే చిన్ని చిన్ని సరదాలని, సంతోషాలని వదిలేసుకున్నారు. తాము వదిలేయటం కాదు, అవే తమకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆడపిల్లకి చదువెంత ముఖ్యమో, ఉద్యోగం ఎంత అవసరమో ప్రతిసారి జ్ఞాపకం చేసేది అమ్మ. చివరికి ఈయన ఉద్యోగమా, పెళ్ళా అని తెలుసుకోమన్నట్టుగా పెద్ద పరీక్ష పెట్టాడు. రెండింటిలో ఏదో ఒకటే అన్నట్టు ఆప్షన్ లేకుండా దెబ్బతీశాడు. తను ఇంకా ఆ షాక్లో ఉండగానే తన ప్రమేయం లేకుండా అన్నీ మాట్లాడేసుకొని, అన్నీ నిశ్చయించేసుకొని వెళ్ళిపోయాడాయన తన వాళ్లతో. అమ్మ వాళ్ళంతా ఎంతో సంతోషపడిపోయారు. అంత మంచి సంబంధం వచ్చినందుకు, అది కుదిరినందుకు నేనెంత అదృష్టవంతురాలనని పొంగిపోయారు. తను అమ్మ దగ్గర ఆయన చెప్పిన విషయం చెప్పి ఏడ్చినప్పుడు అమ్మ అంది, పిచ్చి తల్లి, అలా ఆలోచించటం తప్పు. అందరికీ నాలా జరగదమ్మా. నువ్వు అదృష్టవంతురాలివే. అయినా ఇంత చదువుకున్నావు. పెళ్ళయ్యాక నీ భర్తని మార్చుకోలేవా అని ధైర్యం చెప్పింది. కానీ ఏం జరిగింది? చివరికి తనే రాజీ పడింది. చిన్నప్పటి నుంచి తనలో ముద్రపడిపోయిన భయాన్ని, అభద్రతని జయించటానికి సంఘర్షిస్తోంది. ఇంటిని నరకం చేసుకోవటం ఇష్టం లేక తాను రాజీ పడటం మంచికే అని సమాధానపడింది. రాత్రి నుంచి భర్త సంతోషం, హుషారు, తన మీద చూపిస్తున్న అంత ప్రేమ చూసి అన్ని భయాల్ని దాచేసుకుంది. ఏ అపశృతులు లేకుండా ఇంత హాయిగా జీవితం సాగిపోయేలా చేయమని కాలాన్ని వేడుకుంది. ఫైల్ తీసుకెళ్లి బీరువాలో ఎక్కడో అడుగున పడేస్తుంటే భర్త బైక్ సౌండ్ విని ఒక్క ఉదుటన బయటకొచ్చేసింది అలకనంద. తన కోసము అలా పరుగున వచ్చిన భార్యను చూశాక అలవి కాని అనురాగం సిద్ధార్థని కుదిపేసింది. ఒక్కసారిగా ఆమెను చుట్టుకుపోయాడు. నన్ను క్షమించరా కన్నా అన్నాడు. నీవి అనవసర భయాలని, దారుణమైన ఆలోచనని, అంతకంటే అన్యాయంగా నీది మహాస్వార్థమని అపోహపడ్డాను.
నిన్ను అవమానించాను, నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. భర్తని అవాక్కైనట్టుగా సంభ్రమంగా చూస్తూ ఉండిపోయింది. భర్త అంతలోనే అలా ఎలా మారిపోయాడో, తనని సరిగ్గా ఎలా అర్థం చేసుకోగలిగాడో ఆమె అడగలేదు, అతను చెప్పలేదు. అదంతా ఇక అనవసరం. తన వారి కోసం ఎలాగైతే ఏమిటి, కన్విన్స్ అవటం ముఖ్యం. భార్యను ఎంతో సంతోషపెట్టాలని సిద్ధార్థకి, భర్తకి అంతకంటే ఎంతో సంతోషమైంది అలకనంద. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.